అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కష్టానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా బాండ్ యీల్డ్స్ బలపడడం, విదేశీ నిధుల నిరంతర ఉపసంహరణ వంటి కారణాల వల్ల రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరింది. ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ అనిశ్చితి, అమెరికాలో బాండ్ యీల్డ్స్ పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీని ప్రభావం వల్ల విదేశీ ప్రయాణాలు, విదేశాల నుండి దిగుమతి అయ్యే ఎలక్ట్రానిక్స్, ముడి సరుకులు మరింత ఖరీదుగా మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రైట్గా అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బిజినెస్ ఎడిటర్ మురళి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, చూసుకుంటే కనుక ప్రధానంగా మిడిల్ ఈస్ట్ వార్ ప్రకంపనలు అయితే మన ఫారెక్స్ మార్కెట్లో కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే గత 8 సెషన్స్గా వరుస 8 సెషన్స్లో రూపీ బలహీనపడుతూ వస్తుంది. ఇవాళ చూసుకుంటే ఆల్ టైమ్ లోని టచ్ చేసింది. ఏకంగా 96.53 పర్ డాలర్ పలికింది. ఇదే బలహీనత కంటిన్యూ అవుతే మాత్రం చాలా ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం లేకపోలేదని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు ముడి చమురు ధరలు చూసుకుంటే వాళ్ళ పర్ బ్యారెల్ $110కి చేరింది. ఈ యుద్ధ ప్రకంపనలు అనేది ఆయిల్ మార్కెట్పై పెను సంక్షోభానికి దారితీస్తున్నాయి. అట్లాగే ట్రంప్ కూడా ఒక యుద్ధ విరమణ దిశగా కొంత పాజ్ చేస్తాము, కాల్పుల విరమణ కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఈరోజు ఒక ప్రకటన చేసినప్పటికీ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే లాంగ్ డేస్ మాత్రము ఈ సంక్షోభము, ఈ అనిశ్చితి అనేది కంటిన్యూ అవటం మార్కెట్స్కి మంచిది కాదు. ఎందుకంటే గత దాదాపు 6-7 వారాల నుంచి యుద్ధ అనిశ్చితి అనేది కంటిన్యూ అవుతుంది, ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంది. యుద్ధ విరమణ అనేది ఎప్పటికీ తెరపడే పరిస్థితి కనిపించట్లేదు. సో ఆయిల్ ధరలు అయితే మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ $110 పైనే ఎగబాగుతుంది. దాంతో రూపీ మీద తీవ్ర ఒత్తిడి పడుతూ ఉంది. ఈరోజు చూసుకుంటే ఆల్ టైమ్ లోన్ టచ్ చేసింది. 96.53 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఇది ద్రవ్యోల్బణం మీద కూడా, ధరల పెరుగుదలకు కూడా దారితీస్తూ ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంది. ఒకవైపు ఫారెన్ ఇన్వెస్టర్స్ బయటికి వెళ్తూ ఉన్నారు. సో రూపాయి మీద తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా దారితీస్తుంది. దీంతో మన ఆర్థిక నిపుణులు కావచ్చు, అట్లాగే పాలసీ మేకర్స్ ముందు సవాల్ను విసురుతూ ఉంది. ఎందుకంటే ఎఫ్ఐఐస్ని ఇన్ఫ్లోస్ పెంచాలి, అట్లాగే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని తగ్గించాలి. దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సామాన్యుడి మీద మాత్రం భారం విపరీతంగా పడుతోంది. ఈ ఆయిల్ ధరల వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లాసెస్ కాకుండా ఉండాలంటే లీటర్కి $25 చొప్పున పెంచాలని చెప్పేసి కూడా కొన్ని నివేదికలు బాంబు పేల్చాయి. అదే జరిగితే మాత్రము ఇన్ఫ్లేషన్ ఇంకా కట్టడి ఉండదు, అది ఒక్కసారిగా ఉధృతంగా పెరుగుతుంది, మన ఆర్థిక వ్యవస్థకే చేటు తెస్తుంది. అలాగే నిత్యావసర ధరలు బగ్గుమంటాయి. సో ఈ ఛాలెంజ్ని మన పాలసీ మేకర్స్ ఎట్లా డీల్ చేస్తారనేది చూడాలి. మరోవైపు రూపీ మరింత పతనం కాకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వము అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అనిల్. రైట్ మురళి, థ్యాంక్ యూ.